హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి లివర్ కర్రీ. ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేస్తాం. లివర్కి ఏ నాన్ వెజ్కైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3-4 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ మాత్రం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఈ పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకోవాలి. ఏ నాన్ వెజ్ రెసిపీకైనా ఆయిల్ ఎక్కువ పడుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ మంచిగా అవుతుంది. లివర్ అంటే మనకి సెట్ తీసుకుంటే ఇట్లా గట్టి పీసెస్ వస్తాయి, ఆ తర్వాత ఇట్లా మెత్త పీసెస్ వస్తాయి అన్నమాట. ఇదేమో తిల్లి. ఈ తిల్లి హెల్త్కి చాలా మంచిది. దీంతో బ్లడ్ వస్తుంది మనకి. ఇవి కూడా ఉంటాయి, దీన్ని ఏమంటారు పైప్స్ అంటారో ఏమంటారో కానీ ఇవి కూడా ఉంటాయి అనమాట. సెట్ తీసుకుంటే మనకి ఇదంతా వస్తుంది అనమాట. ఇప్పుడు నీట్గా కడుక్కున్న లివర్ వేసేసుకుందాం దీంట్లో. ఒకసారి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ ఇట్లనే కుక్ చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా. అంతా ఒకసారి కలుపుకోవాలి. యాక్చువల్గా లివర్ అంటే వాతం అంటారు. ఆ వాతం తీయనీకి, వాతం కొట్టేయనీకి దీంట్లోకి సోయ కూర వేస్తాం అనమాట. అయితే ఒక సెట్ లివర్కి నేను ఒక కట్ట సోయ కూర వేస్తున్నాను. ఇప్పుడు ఒక కట్ట సోయ కూర కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. దీంతో లివర్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళా ఫైనల్గానైతే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఫోర్ టు 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తే లివర్ కర్రీ రెడీ. స్పైసీ అండ్ టేస్టీ లివర్ కర్రీ రెడీ.